తాడిపత్రి మున్సిపాలిటీలో శుద్ధ జల తాగునీటి కేంద్రాల ఏర్పాటులో ₹1 కోటి స్కామ్ జరిగిందని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. శుద్ధ జల తాగునీటి ప్లాంట్ల ఏర్పాటు కోసం పట్టణ పరిసర ప్రాంతంలోని పరిశ్రమల వద్ద లక్షలాది రూపాయల వసూలు చేసిన ఘనత వైసీపీ నేతలకు దక్కుతుందని మండిపడ్డారు. కొన్ని శుద్ధ జల కేంద్రాల్లోని సామాగ్రి సైతం అపహరణకు గురైందని, అటువంటి కేంద్రాల నిర్వాహకులపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గత 5 ఏళ్లలో వాటర్ ప్లాంట్స్ పెట్టినారు. నేను అబద్ధం చెప్పడంలో నిజము అంత ఎవిడెన్స్ తో చెప్తాను. 18 లక్షలు 20 లక్షలు ఫ్యాక్టరీ నుంచి డబ్బులు తెచ్చినారు వాటర్ ప్లాంట్స్ కనే. 20 లక్షలు మున్సిపాలిటీలో 20 లక్షలు డ్రా చేసినారు. ఏ ప్లాంట్ లో కూడా కరెంటు బిల్లు కట్టలేదు. మొదట 3 నెలలు కరెంటు బిల్లు మున్సిపాలిటీ కట్టింది దగ్గర ₹1 కోటి. ఈ పొద్దు మళ్ళీ నేను ఎందుకు ఆ ప్లాంట్లు అట్లా ఉండాలని పంపిస్తే కొన్ని ప్లాంట్లో సామాన్లు కూడా ఎత్తుకపోయినారు. వాళ్ళ మీద కూడా కేసు పెట్టినారు. సరే వృధాగా పడినాయని చెప్పి మళ్ళీ నేను 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక ఆర్గనైజేషన్ కి ఇచ్చినాం. దగ్గర 18. ఇప్పుడు ఎవరికి నీళ్లు కావాలంటే దాంట్లో ₹5 వేస్తే ఆటోమేటిక్ గా నీళ్లు అవన్నీ వస్తాయి. ముందు ఒక ప్లాంట్ లో సెట్ చేసినాము పెద్దమ్మ గుడి దగ్గర. ఎందుకంటే ఒక ట్రయల్ రన్. అదే చెప్పిన ఈ నెల కరెంటు బిల్లు రేపు ఈ నెల ఆఖరి వరకు కరెంటు బిల్లు నేనే కడతా. ఇంకో స్కీమ్ పెట్టాలనుకుంటున్నా. ఎవరైనా సరే ఒక వ్యాను తొట్టి పెట్టుకుంటే మేము ₹5 నీళ్లు ఇస్తాం, మీరు ₹10 అమ్మచ్చు. గత 5 ఏళ్లలో వాటర్ ప్లాంట్స్ పెట్టినారు. నేను